నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బక్కా జాక్సన్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం. ఎదురుగా ఎన్టీఆర్ భవన్ ఉంది. సో ఈ రోజు ఈ సిగ్నల్ దగ్గరికి ప్రధానంగా రావడానికి కారణం రేవంత్ రెడ్డి బండి మీద, స్వయంగా ముఖ్యమంత్రి బండి మీద 19,000 చలానా ఉందంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మొన్న కూడా నేను మీ వీడియో చూసిన, మరి ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి ఒక రూలు, సామాన్యులకు ఒక రూల్ ఉంటుందా? మరి ఈరోజు సగటు పౌరునికి వచ్చే కొన్ని పైసలల్లా అంటే కొంత జీతంలా ఈరోజు ట్రాఫిక్ చలాన్ల కొన్ని పోతున్నాయి. నేను అఫ్ కోర్స్ తప్పురా, రాంగ్ రైడింగ్ అవన్నీ నేను తప్పని అంటలేను, అవన్నీ రూల్ ప్రకారం జరగాలి. కానీ ఈ రోజు బండ్లు నడిపెట్టే ఒక ఉద్యమంగా చేపట్టిండ్రు పైసలు వసూలు చేసుడు. వాళ్ళు దాకన పోతున్నా, హాస్పిటల్ పోతున్నా, పిల్లల స్కూల్ కు తీసుకుపోతున్నా, లేకుంటే పెళ్లికి పోతున్నా, సాగుకు పోతున్నా, దినాలకు పోతున్నా, దాడితో చిన్నగా ఉన్నప్పుడు అంటే మన తాత ముత్తాతలప్పుడు ఏదైనా ఊరికి పోతుంటే ఒక 4-5 కుటుంబాలు కలిసిపోయేది. ఆ రోజుల దాడి దోపిడి దొంగలు వస్తారు, మనకి గుంజుకపోతారని. ఈ రోజు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చట్టపరంగా మంచిగా డ్రెస్సులు వేసుకొని ఈ రోజు పోయేటోళ్ళ మధ్యలో రోడ్ల మధ్యలో బండ్లాపి పక్క జరిపి తాళాలు గుంజుకొని ఎన్ని ఫైళ్లు ఉన్నాయో చూసి 3-4 ఫైళ్లు ఉంటే బండి అక్కడనే ఆపి ముక్కు పిండి వసూలు చేసి వదులుతుండ్రు, లేకుంటే బండ్లు సీజ్ చేసిపోతుండ్రు. ఓకేనా? ఇది సగటు పౌరుని యొక్క పరిస్థితి తెలంగాణలో. ఇది తెలంగాణ ఏర్పడకేలు ఉన్నది, ఇవాళకెళ్ళి నవస్తలేదు కానీ తెలంగాణ ఏర్పడకేలు ఉన్నది. ఇక మరి ఈ రోజు నా ప్రభుత్వ పెద్ద, నా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, నీవు ఈరోజు TG09RR009 బండి నంబర్, దానిపైన దాదాపు 19,000 రూపాయలు ఈరోజు ఫైన్లు ఉన్నాయి సంవత్సరంకి వెళ్ళి. నీ దగ్గర ఫైన్ 19,000 లేవా? బాగానే దోసుక తింటాను కదా. నీకు రోజు సున్నా లేకున్నా నువ్వు కట్టాలన్నా వద్దా? కట్టాలి కదా, కట్టాలి. ఇప్పుడు సామాన్యుడు అయితే వదలరు కదా, సామాన్యుడు అయితే ఖచ్చితంగా అస్సలు వదలరు కదా, బండి సీజే కదా. అయితే ఇదే రోడ్ల ముఖ్యమైన 6 ఫైన్లు పడ్డాయి. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. ఇది అవును, ఈ ట్రస్ట్ భవన్ లో ఆయననే ఇక్కడ కాలేజీలో చదివిండు ఆయన. కాలేజీ ముఖ్యమంత్రి, స్కూల్ ఏమో బీజేపీ, కాలేజ్ ఇది. ఇక అది నౌకరేమో ఇప్పుడు కాంగ్రెస్ లో జీతానికి చేస్తున్నట. మరి కాంగ్రెస్ లో జీతం 10 నెలల జీతం వస్తుంది కదా, ఆ 19,000 నీ బరువు అయిందా? నువ్వు ఎందుకు కడతలేవు? ఈ రోజు ముఖ్యమంత్రి అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక దిక్సూచి, నీవు నాకు ఒక ఉదాహరణ. కానీ ఈ రోజు నీవు పైసలు కట్టకుండా నువ్వు జనాలందరి దగ్గర ఎట్లా వసూలు చేస్తావు? నువ్వు ఎట్లా వసూలు చేస్తావు? నేను ఇప్పటికీ దాదాపు 3 రోజులైంది ఆటో డ్రైవర్లు అందరి దగ్గర వసూలు చేస్తుండ్రు. మాకు టైం ఇస్తలేవు. నీకెందుకు మీ నాయకు? ఆ ప్రభుత్వ ఆ పైసలు మేమేమనుకుంటాం, సరే ఇక పోతే పోనీ గవర్నమెంట్ ఖజానాకే పోతున్నాయి కదా, మాకు జీతాలు అయ్యే పైసలతో. ఇవాళ 28వ తారీఖు వెళ్ళి స్టార్ట్ చేస్తుండేది. 28వ తారీఖు వెళ్ళి ఇక ఫస్ట్ వీక్ విపరీతంగా ఉంటది. ఇక జీతాలు వసూలు చేయాలి, పగలంతా వాళ్ళు ఇక్కడ వసూలు చేయాలి, రాత్రి కాగానే ఇక వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవర్ పట్టుకోవాలి. ఈ 2 పెట్టుకున్నారు. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వదిలేసి ఇది మాత్రం ఒక ఉద్యమంగా చేపట్టినరు రేవంత్ రెడ్డి గారు. ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ ఉంది కదా ఇందులో, ర్యాష్ డ్రైవింగ్ ఆటోమేటిక్ గా ఉంటది సీఎం కాన్వాయ్ అంటే. అవును, మరి అది ఎవరికైనా రూల్ ఒకటే కదా. ఎట్లుంటే చెప్పు, అలా స్పీడ్ లాక్ అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా. ముఖ్యమంత్రికి నేను అందుకని చెప్తున్నా, ముఖ్యమంత్రి టర్మ్స్ అండ్ కండిషన్, ముఖ్యమంత్రి 160 స్పీడ్ లో కూడా పోవచ్చు. అరే దానిలో సపరేట్ గా ఫీడ్ చేయండి అలా, లేకుంటే మీరు అల్లకెళ్ళి రాకుండా చేసుకోండి నంబరు. ఈ రోజు బ్రదర్ నా ఫైన్ తో నీ ఫైన్ కూడా చూపెట్టింది, నా బండి మీద ఉన్న ఫైన్ తో, నా ఆటో డ్రైవర్ తమ్ముని మీద ఉన్న దాంతో నువ్వు కూడా ఫైన్, ఇవాళ నువ్వు కూడా ముద్దాయి, నువ్వు కూడా 19,000 రూపాయలు కట్టినట్టుగా. ఇది తెలంగాణ ప్రభుత్వం, ఇది తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్, మామూలు వెబ్సైట్ కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లా నీది 19,000 కట్టాలని చెప్పేసి పొందుపడుతుంది. ఇది ఎవరిది? తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్ లో ఉన్నది. దీనికి మంత్రి ఎవరు? ఈ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. మరి నువ్వు తప్పుకుండొద్దు కదా, నువ్వు 19,000 కట్టాలి కదా. నేనేంటంటే ఈ రోజు అందరి దగ్గర వసూలు చేస్తున్నావు కదా, ఎరువు నీకు కూడా వర్తిస్తున్నా అంటున్నా. ఖచ్చితంగానే 19,000 రూపాయలు ఆయనతో కట్టించి తీరుతా, ఇంకా సవాలే లేదు, కట్టించి తీరుతా. కట్టియకుంటే తెలంగాణ ప్రజలు ఎవరు కట్టద్దు. ఇక నేను అదే చెప్తున్నా. ఒక సామాన్యుని నిజంగా మీరు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు ఆపుతారు, తాళాలు గుంజుకుంటారు, బండేసి ఇది చేస్తారు కదా. ఒకవేళ నిజంగా ఇంత చలానా ఒక సామాన్యుడు బండి మీద ఉంటే కారు సీజ్ అవుతుంది, బండి సీజ్ అవుతుంది. చలానా కట్టినాక బండి పట్టుకెళ్ళాలి. మరి అట్లాంటిది మరి ఈ బండి తిరుగుతానే ఉంది కదా ఇంకా. అవునబ్బా, ఇక తెలంగాణలో 2 రాజ్యాంగాలు ఉన్నాయి. బలిసినకు ఒక రాజ్యము, పక్కబడ్డానికి ఒక రాజ్యం. ఈ రోజు హైడ్రా కమిషనర్ ఇల్లు బఫర్ జోన్ లో ఉంటది. ఆయన ఇల్లు కూలగొట్టుకోడు, ఆయన నోటీస్ ఇచ్చుకోడు, నాది బఫర్ జోన్ లో లేదంటాడు, లేదంటే లేదు. ఓకేనా? ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 19,000 బండ్లు చలాన్లు పడ్డాయి. నువ్వు అందరితో చలాన్లు వసూలు చేస్తావు.
సంవత్సరం నరకెళ్ళి చలాన్ కడతలేవంటే నీ పనులు ఎందుకు సీజ్ చేస్తలే? తెలంగాణ పోలీసు సిన్స్ 1.5 year అవును సిన్స్ 1.5 year నువ్వు చలాన్లు కట్టకుండా నీ బండ్లు శరవేగంగా ఇక్కడికి వెళ్ళి తిరుగుతా నేను వాళ్ళ కూర్చున్నావు. డేంజర్. ఈ తెలంగాణ చట్టం నీ బండ్లు ఈ రోజు రూల్స్ అతిక్రమించినని నీ రూల్ చెప్పింది తెలంగాణ పోలీస్ చెప్తున్నారు. చూడు ఇక్కడ నేనేం కల్పియలే, నేనేమన్నా ఏఐ గ్రాఫింగ్ చేయలేదు. ఎవరు కొట్టిన వస్తుంది నంబర్ కొడితే బాజాబ్తా వస్తుంది. ఇది నువ్వు తయారు చేసింది కాబట్టి నేను ఈ రోజు బాజాబ్తా చెప్తున్నా. ఇది నీ తెలంగాణ పోలీస్ చెప్పింది. రేవంత్ రెడ్డి అనేటోడు 19,000 రూపాయలు మాకు బాకీ ఉన్నాడు అని చెప్పిండు. నువ్వు కట్టాలన్నా వద్దా? కదా మరి. అదనే కట్టుమంటున్నా ఈ రోజు. బండి సీజ్ చేయాలి. 2 ఇక్కడికి వెళ్ళి పోతుంది. ఇక్కడికి వెళ్ళి ఒక 6-7 సార్లు పోయిందట. ఈ రూట్కి వెళ్ళి అట్లా పోయిందట. ఇలా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రోజు ఆపుతారు. వాళ్ళ కోసం వచ్చిన ఎన్టీఆర్ భవన్ తో ఏదో మొత్తం మీద సంబంధం ఉన్నట్టుంది. కాలేజ్ ఇంటనే కదా చదివింది. 6 చలాన్లు ఉన్నాయి కదా. ఇక్కడనే 6 చలాన్లు ఉన్నాయి. ఇటు పోయే రూట్ లా, అటు పోయే రూట్ లో ఒక చలాన్ ఉన్నది. కాబట్టి ఈయనకెళ్ళి ఖచ్చితంగా ఈయన దగ్గర వసూలు చేయాలి. ఖచ్చితంగా ఈయన దగ్గర ఏది ఈ రోజు ఈయన దుఃఖ చూసి నాకు. కాబట్టి ఈ రోజు నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఆయన చలానా 19,000 కట్టేదాకా ఎవరు కూడా ఫైన్ కట్టద్దు. అవసరమైతే బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోండి. మీరు బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోండి. మీరు ఎట్లా కట్టాలో మనం కూడా చూద్దాం. ఆయన కట్టకుండా మంది దగ్గర వసూలు చేస్తే ఆయనకి రూల్స్ వాడితే మనకి రూల్సా? ఈ రోజు అన్నిట్లలో మస్తుగా తింటున్నాను. 19,000 లేవా? ఆఫ్టర్ ఆల్ 19,000 నీ దగ్గర లేవా? నేను చెప్తున్నా కదా బ్రదర్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆయనతోని 19,000 రూపాయలు ఖచ్చితంగా కట్టించి తీర్థం. కట్టించేదాకా మేము వదలము. అప్పటిదాకా మేము ఖచ్చితంగా మేము స్ట్రాంగ్ గా నిలబడతాం. చూడొచ్చు, ఏదేమైనా కూడా సామాన్యుడి మీద ఇట్లాంటి చలానా దాదాపు 19,000 రూపాయలు చలానా ఒక సామాన్యుడి బండి మీద ఉంటే ఖచ్చితంగా ఈ బాటికి ఆ బండిని సీజ్ చేసి ఆ చలానా కట్టిన తర్వాత ఆ బండి పట్టుకెళ్ళమనేటోళ్ళు. మరి సీఎం బైకులు అయితే మాత్రం ఇంత హ్యాపీగా తిరుగుతుందా? ఇదే క్వశ్చన్ ఆయన రైజ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.